మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు చాలా రోజుల నుంచి రకరకాలుగా చేస్తూ వస్తున్నారు. బహిరంగంగానే నిన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్కి సంబంధించి పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పేసి రియల్టర్లు అలాగే పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేయండి, దానికి కావాల్సినటువంటి అమౌంట్ మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవాళ ప్రజలతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టే నైతిక హక్కు మీకు ఎక్కడిది? రాజ్యాంగాన్ని కూలి చేసేటువంటి హక్కు మీకు ఎక్కడిది అని అడుగుతున్నాం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి మాటలు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. దానిలో భాగంగానే నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. సో డీజీపీ గారిని కలిసి ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని, దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ద్వారా ఈ వార్తలు బయటకు వచ్చాయి, మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పట్టుకొని ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు సర్కారు కూలదోల్చాలని కుట్రలను ఇవాళ ఆయన ఆత్మ అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడించినటువంటి వ్యాఖ్యలని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డీజీపీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.